జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ అసలు రాజకీయాల్లోనే లేకుండా చేస్తామంటున్నారు ఆయన. వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందన్నారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ధి పొందుతున్నారని, జమ్మూ కశ్మీర్ ముష్కరుల కంటే ఇక్కడున్న వారు ఇంకా డేంజర్ అంటున్నారు ఆయన. వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావు అంటున్నారు ఆదినారాయణ రెడ్డి. ఈయన కోరిక నెరవేరుతుందా? జగన్ రెడ్డి కోరిక 18 రోజులకే రాష్ట్రపతి పాలన, 3 నెలలకు ప్రభుత్వం పడుతుందని జనవరి 16 అన్నాడు. మన శేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఒక్క 2 ఏళ్ళు ఉన్నాడు పడుతుంది అంతా. నేను 30 ఏళ్ళట. నేను చెప్తున్నా అతని ఇంటికి మేమేం తీకాం బీజేపీ. అతనికి నేరుగా గుండు కొడతాం, తిరుమల గుండు నేరుగా కొడతాం. రాజకీయాలు లేకుండా చేస్తాం. నా లిక్కర్ కేసు నీదే, చెక్ చేసుకోండి. రాజు కసిరెడ్డి దొరికినాడు, భాగవతం బండారం బయటికి తీసినాడు, A2 బయటకు వచ్చినాడు. చెప్తున్నాడు A2 విజయసాయిరెడ్డి ఏమని, ఏం ఫస్ట్ హాఫే సెకండ్ హాఫ్ ఉంది ఇంత అని 30 తరాలు రాకుండా చేస్తాం. నీ పార్టీని అయిపోయి చేస్తాం. నీ పార్టీకి వేరు పురుగు పట్టింది. నీ పార్టీలో ఉండే వాళ్ళంతా ఒక చెట్టుకు, పాత చెట్టుకు మీరు కావాలంటే గమనించండి, ఒక చెక్క అతుక్కుంటుంది, ప్రాణం ఉండదు. దాన్ని ఇంగ్లీష్లో డెడ్ వుడ్ అంటారు. అందరు ఊరికి అట్లా అతుక్కున్నారు. ఏ చెడు రాలిపోతారు. చెట్టే పోతుంది. నీ తోకలేం మిగులుతాయి, ఈకలు తోకలేం మిగలవు. నీకు నీ ఎంటికలే రాలిపోతాయి. ఒకవేళ రాలిపోకుండా మేము గుడి కొడతాం. స్థానికులకు చేయమని అడుగుతున్నాం. వాళ్ళకే లేబర్ సప్లై వాళ్ళకే, ప్యాకింగ్ వాళ్ళకే, లోడింగ్ వాళ్ళకే, అన్లోడింగ్ వాళ్ళకే. పాత ఐసీఎల్ యాజమాన్యంలో కొందరికి, పాత ఇక్కడుండే వైఎస్ఆర్ పార్టీలకు పూర్తి అండర్స్టాండింగ్ పర్సెంటేజ్. మీకు పాత బిల్లులు ఇస్తాం, లేకుంటే ఇవ్వమని బెదిరిస్తారు. అన్ని ఉన్నాయి. వీళ్ళకు ములాఖతుంది, వీళ్ళకు మిలాఖతుంది. మామూలు దొంగలు కాదు. నిన్న జమ్మూ కాశ్మీర్ ముష్కరుల కంటే దరిద్రులు వీళ్ళు, అంతకంటే దొంగలు. వీళ్ళను వాళ్ళతోనే పోల్చాల. ఏ రివేత